మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. దేవుడు మరి సహాయము చేసేవాడు. ఎందుకంటే చాలామంది ఈ దినాలలో అనుకుంటున్న విధానం ఏంటంటే, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని విశ్వాసులారా, మరి మీలో ఎవరైనా మరి ఆ విధంగా అనుకుంటున్నట్లయితే మరి మీరు దేని గురించి భయపడద్దండి. ఖచ్చితంగా దేవుని వైపు చూడండి, మీకు దేవుడే సహాయం చేస్తారు. ఎవరు మనుషులు సహాయం చేయకపోవచ్చు, బంధువులు సహాయం చేయకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు స్నేహితులు సహాయం చేయకపోవచ్చు, కానీ మరి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నీ కష్టముల నుండి మరి విడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనములు. దేవ ఉదయకాలంలో దేవ మరి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఎవరు నా ప్రభా మరినైనా అప్పుల్లోను దేవ అనారోగ్యంలోను అయా కన్నీళ్లలోనూ ఉంటున్నారో ప్రభా, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని ప్రభా, ఎవరు బాధపడుతున్నారో యేసయ్యా మీరు చూసిన దేవుడవు నా తండ్రి. అయా వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా ఈ వాక్యము చేత నా తండ్రి వారిని ధైర్యపరచండి. ప్రభానికి స్తోత్రం. అయా మరి నా తండ్రి ఎవరిది తండ్రి ఏ విధానంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవా మీరే సహాయం దయచేసి మహిమ పొందమని, ఉదయకాలను ప్రతి మనిషిని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.